అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. శుభకరము శ్రీరామ చరితము సుందర భరితముగా శోభాయమానముగా. జై శ్రీరామ్. దశరథ మహారాజు పరుగున వచ్చి చూసేసరికి ఆ ముని కుమారుడు ఎంతో గిరిగిలా తన్నుకుంటున్నాడు. పాపం బాణం తగిలి. అది చూడగానే ఆయన ఎంతో బాధపడ్డాడు. అయ్యో, ఎంత పొరపాటు చేశాను, జంతువు అనుకోని బాణం వేసి చూడకపోవటం వల్లే కదా ఇంత బాధ కలుగుతుందా పిల్లవాడికి. తన మూలకంగా ఒక పిల్లవాడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఎంతో క్షోభకు గురవుతూ ఆ పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని ఆ బాణం తీసేసి, నాయన నన్ను క్షమించమని చెప్పి అడగగానే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులు వృద్ధులని అంధులని తాను తప్ప వారికి ఎవరు లేరని, తన కోసం వారు ఎదురు చూస్తుంటారని, తన కోసమే వారు ఎదురు చూస్తుంటారని, తల్లిదండ్రుల దాహము తీర్చి విషయము చెప్పమని, తల్లిదండ్రుల దాహము తీర్చి విషయము చెప్పమని ప్రాణము విడిచెను ముని కుమారుడు. శ్రవణ కుమారుడు, శ్రవణ కుమారుడు. జరిగిన పొరపాటుకు గ్రహపాటుకు చింతించి వృద్ధ దంపతుల దాహము తీర్చి జరిగినది వివరించి క్షమించమని ప్రార్థించే, క్షమించమని ప్రార్థించే. ఎంతో క్షోభకు గురి అయిన తల్లిదండ్రులు, ఎంతో క్షోభకు గురి అయిన తల్లిదండ్రులు, మావలే నీవు కూడా పుత్ర పుత్ర అనుచు ఆరాటపడుచు చింతించుచు మరణించెదవని శపించెను. వారు కూడా మరణించెను. శపించి వారు కూడా ప్రాణాలు విడిచెను. శపించి వారు కూడా ప్రాణాలు విడిచెను. శాప ఫలితమే కదా